హలో ఎవరివన్ వెల్కమ్ మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే మన ఇంట్లోనే కిచెన్‌లోనే చేసుకునే పనులను సింపుల్‌గా చేసుకొని, మనకు పనికిరావని పడేసే వస్తువులను ఎలా యూజ్ చేసుకోవడానికి మీరు ఇంతవరకు ఎక్కడా చూడని, ఎవ్వరూ చెప్పని చాలా చాలా మంచి కొత్త యూజ్‌ఫుల్ టిప్స్‌ని అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నానండి. ఖచ్చితంగా ఈ టిప్స్‌తో మీ శ్రమను తగ్గించుకొని మీరు టైంతో పాటు మనీని కూడా సేవ్ చేసుకోవచ్చు. టిప్స్ అయితే చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటాయి. మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇంక ఫస్ట్ టిప్‌నైతే తెలుసుకుందాము. జనరల్‌గా మన ఆడవారము ఇంట్లోన ఎక్కువగా పనులు చేస్తూ ఉంటాం కదండీ! ముఖ్యంగా వెజిటబుల్స్ కట్ చేసేటప్పుడు ఉల్లిపాయలు, అలాగే వెల్లుల్లి ఇవన్నీ కూడా తొక్కలు ఒలిచేటప్పుడు గట్టును మన నెయిల్స్ అనేవి ఇరిగిపోయి, పాడైపోయి ముఖ్యంగా చేతులనేవి విపరీతంగా స్మెల్ అనేవి వచ్చేస్తూ ఉంటాయి కదా! మెయిన్ వెల్లుల్లి ఒలిచేటప్పుడు ఇంకా స్మెల్ అయితే అస్సలు పోవండి. దీనివల్ల మన చేతులు కూడా పాడైపోతూ ఉంటాయండి. అంటే గరుకుగా అయిపోతూ ఉంటాయి. గోళ్ళు కూడా విరిగిపోతూ ఉంటాయి కదా! సో, అలాంటప్పుడు చేతులనేవి స్మూత్‌గా ఉండి, మన చేతులనేవి బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండాలంటే సింపుల్‌గా ఈ చిన్న ట్రిక్‌ని ట్రై చేయండి. ఇంట్లో పనంతా కూడా అయిపోయిన తర్వాత రెగ్యులర్‌గా కొంచెం అంటే కొంచెము ఈ విధంగా కోల్‌గేట్ పేస్ట్ అనేది చేతిలో వేసుకోండి. జస్ట్ చిన్నది వేసుకుంటే సరిపోతుందండి. నేను మీకు వీడియోలో కనిపించాలని కొంచెం ఎక్కువ వేశాను. దీంతోటి మన నెయిల్స్‌ని, చేతుల్ని కూడాను కొంచెం అంటే కొంచెము ఈ విధంగా రుద్దినట్టుగా కడిగామనుకోండి, వెజిటబుల్స్ మీద ఉండే జిగురు దీనివల్ల మనకి గోళ్ళనేవి చాలా త్వరగా పాడైపోయి ఇరిగిపోతూ, చేతులు కూడా మురికిగా స్మెల్ అనేవి వచ్చేస్తూ ఉంటాయండి. ఇలా శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత 4, 5 సార్లు నార్మల్ వాటర్‌తోటి కడిగేసుకొని నీట్‌గా తడి అనేది ఏమీ లేకుండా చేతులను చాలా నీట్‌గా క్లీన్ చేసేసుకొని, ఆ తర్వాత కొంచెం కొబ్బరి నూనె గాని, లేదంటే వ్యాజిలైన్ గానిని చేతులతో పాటు నెయిల్స్‌కి కూడా చక్కగా అప్లై చేసి, మసాజ్ చేసి చేతుల్లో ఇలా రెగ్యులర్‌గా కాళ్ళు, చేతులకి చేశామంటే చేతులు, కాళ్ళు పగుళ్ళనేవి రావు, మంటలు రావు. ముఖ్యంగా మనం ఏవి కట్ చేసిన స్మెల్ అనేది ఉండదండి. చేతులనేవి చాలా స్మూత్‌గా ఉంటాయండి. ఇంట్లో మనం ఎన్ని పనులు చేసుకున్నా ముఖ్యంగా గోళ్ళు ఇరిగిపోకుండా నీట్‌గా పెరుగుతాయి. సింపుల్‌గా చిన్న ట్రిక్‌ని ట్రై చేయండి రెగ్యులర్‌గా. ఇంక సెకండ్ టిప్ అనేది తెలుసుకుందాం. అందరం ఇంట్లో ఫేస్ చేసే ప్రాబ్లమేనండి ఇది. మనం రెగ్యులర్‌గా వాడే వాటర్ ట్యాప్స్ అనేవి ఇలా మనకి నల్లగా జిగురులాగా పట్టేసి, కొంతమంది వాటర్ ట్యాప్స్ మీద అయితే మచ్చలనేవి పట్టేసి వాటర్‌లో కూడా మనకి మట్టి లాంటిది గట్టా ఉంటుంది కాబట్టి దానివల్ల వాటర్ ట్యాప్స్ అనేవి కూడా పాడైపోతుంటాయండి. ఈ మచ్చలు మనం ఎంత క్లీన్ చేసినా కూడా అస్సలు వదలవండి. మళ్ళీ నెక్స్ట్ డే మనం క్లీన్ చేసిన 10 నిమిషాలకి మళ్ళీ రిపీటెడ్‌గా వచ్చేస్తూ ఉంటాయి. ఇంత శ్రమపడి క్లీన్ చేసే పనే లేకుండా వాటర్ మార్కులు, సోప్ మార్కులు అనేవి లేకుండా ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ఒక బౌల్ అనేది తీసుకొని కొంచెం అంటే కొంచెము మనం పళ్ళ తోముకునే పేస్ట్, కొంచెం బేకింగ్ సోడా వేసుకోండి. బేకింగ్ సోడా వల్ల మనకి మచ్చలు, మరకలు, తుప్పు మరకలు ఇవన్నీ కూడా పోతాయండి. అలాగే కోల్‌గేట్ పేస్ట్ వల్ల మనకు చాలా చాలా క్లీనింగ్ పర్పస్‌కి చాలా బాగా యూజ్ అవుతాయండి. సింపుల్‌గా ఇలా మిశ్రమాన్ని కొంచెం వాటర్ వేసుకొని తయారు చేసుకున్నామంటే, మన ఇంట్లోనే ఉండే వాటర్ ట్యాప్స్ అన్నిటిని ఒకేసారి ఇలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. ముఖ్యంగా ఇలా మనకి స్టీల్‌వనుకోండి ఎక్కువగా మరకలనేవి పట్టేస్తూ ఉంటాయండి. ప్లాస్టిక్‌వి అయితే కొంచెము పసుపు కలర్‌లో పాచి లాంటిది గట్టా పట్టేస్తూ ఉంటుంది కాబట్టి, సో, సింపుల్‌గా ఇలా మీరు వారానికి ఒకసారి గానీ, 15 రోజులకు ఒకసారి గానీ ఇలా మిశ్రమాన్ని తయారు చేసుకొని ఇలా ఓల్డ్ బ్రష్ ఏదైనా ఉంటే దాంతో నీట్‌గా క్లీన్ చేసేసుకున్నామనుకోండి, జస్ట్ మనకు కొన్ని క్షణాల్లోనే వాటర్ మార్కులు, సోప్ మార్కులు పోతాయండి. మళ్ళీ వీటిని వాష్ చేసేసిన తర్వాత కూడా ఆ మచ్చలు మనకు రిపీటెడ్‌గా రావు. మా ఇంట్లో నేనెప్పుడు కూడాను వారానికి 1, 2 సార్లు సింపుల్‌గా ఇలానే వాటర్ ట్యాప్స్ అనేవి క్లీన్ చేసేస్తూ ఉంటాను. సో, సింపుల్‌గా క్లీన్ చేసిన తర్వాత జస్ట్ ఒక్కసారి ఇలా కొంచెం వాటర్ పోసేసుకొని చేత్తో నీట్‌గా రుద్దేయండి అంతే. ఎంత నీట్‌గా అయితే మనకు వాటర్ ట్యాప్స్ అనేవి ఉంటాయి. ఎన్ని సంవత్సరాలైనా కూడాను మనకు వాటర్ ట్యాప్స్ మీద జంగు గాని, వాటర్ మరకలు, సోప్ మరకలు ఇవేవి పట్టకుండా కూడా చాలా చాలా శుభ్రంగా ఉంటాయండి. ఇంట్లోనే ఉండే షవర్స్ ఇవన్నీ కూడా మీరు 10 రోజులకొకసారి, 15 రోజులకొకసారి క్లీన్ చేసి చూడండి. చాలా చాలా శుభ్రంగా కూడా ఉంటాయి. మురికి, బాక్టీరియా కూడా ఏమీ ఉండదు. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇక మూడో టిప్ అనేది తెలుసుకుందాము. జనరల్‌గా మనలో చాలామంది ఫేస్ చేసే ప్రాబ్లమేనండి. ఈ రోజుల్లోన ఉన్న జుట్టును కాపాడుకోవడమే చాలా కష్టమైపోయింది. మనం తినే ఫుడ్ బట్టి, హెల్త్ ప్రాబ్లమ్స్, పొల్యూషన్ బట్టి మన జుట్టు అనేది చాలా త్వరగా ఊడిపోయి, కొంతమందికి వైట్ హెయిర్ అనేది వచ్చేసి, హెయిర్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా వచ్చేస్తూ ఉంటాయి కదండీ! రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే ఉండే వాటితోటి మన హెయిర్ అనేది చక్కగా పెరిగి, ఉన్న జుట్టు ఊడిపోకుండా, ఉన్న జుట్టుని మనము చక్కగా కాపాడుకోవాలనుకున్నట్లయితే ఈ రెమెడీ చాలా బాగా యూజ్ అవుతుందండి. ఒంట్లో వేడిని కూడా తగ్గిస్తుందనమాట. మనకి బ్లడ్ సర్క్యులేషన్ అయ్యి. సో, దీనికోసం మనం రెగ్యులర్‌గా వాడే కోకోనట్ ఆయిల్ గాని, లేదంటే మీరు ఏ ఆయిల్ అయితే యూజ్ చేస్తారో ఆ ఆయిలు జస్ట్ మీరిలా నైట్ టైము కొంచెం మీ తలకి ఎంతైతే కావాలో అంత తీసేసుకొని ఇందులో ఒక పావు టీ స్పూన్ వరకు కూడా మెంతులు వేసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని జస్ట్ కొద్దిగా ఒక 2 నిమిషాలు వీటిని బాయిల్ అవ్వనివ్వండి. మెంతుల వల్ల మన స్కాల్ఫ్ నుంచి కూడాను బ్లడ్ సర్క్యులేషన్ అనేది జరిగి చుండ్రు అనేది పోయి, అలాగే మనకి వైట్ హెయిర్ అనేది ఫ్యూచర్‌లో రాకుండా, జుట్టు అనేది ఊడిపోకుండా,
జుట్టుని స్ట్రాంగ్‌గా చేయడానికి చాలా యూజ్ అవుతుందండి. నేను మా పాపకు కూడా 7 ఇయర్స్ ఉంటాయి. సో, మా పాపకు కూడా పెడతానండి. చుండ్రు అనేది చాలా బాగా కంట్రోల్ అయ్యి, హెయిర్ ఫాల్ కూడా బాగా కంట్రోల్ అయ్యింది. సో, మన ఆఫీస్ నుంచి వచ్చే మగవాళ్ళకి కూడాను దీన్ని నైట్ టైమ్ కొంచెం వేడి చేసి, తలకి అప్లై చేసి మసాజ్ చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అనేది జరిగి, వేడి అనేది తగ్గి, నిద్ర కూడా హ్యాపీగా పడుతుందండి. అంత మంచి రెమెడీ. కావాలంటే మీరు ఎప్పుడైనా చూడండి. వనమూలికలు అంటే హెయిర్‌కి వాడే వనమూలికలు, మెంతులు కంపల్సరీగా ఉంటాయి. ఇలా గోరువెచ్చగా ఉండేటప్పుడు చక్కగా దీన్ని మీరు చేతిలోకి తీసేసుకొని హ్యాపీగా ప్రతిరోజు రాసుకోవచ్చు. రోజు తప్పించి రోజు రాసుకోవచ్చండి. లేదు అనుకున్నట్లయితే మీరు స్నానానికి ఒక గంట ముందు తలకి, స్కాల్ఫ్‌కి అంటే నుదుటికి పట్టించేసి తర్వాత స్నానం కూడా చేసుకోవచ్చండి. చిన్న పిల్లలు, పెద్దవారు ఎవ్వరైనా రాయొచ్చండి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. జుట్టు చాలా బాగా పెరుగుతుంది. దృఢంగా, నల్లగా కూడా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ ఐడియా అనేది తెలుసుకుందాం. జనరల్‌గా మన ఇంట్లోన ఇటువంటి సేఫ్టీ పిన్‌లనేవి దేనికో ఒక దానికి అవసరమవుతూ ఉంటాయి. ముఖ్యంగా మన ఆడవారము డ్రెసెస్ వేసుకునేటప్పుడు చున్నీలకి గానీ, లేదంటే చీరకి ఎక్కువగా మనం బయటకి గట్టా పెడుతూ ఉంటాం కదా! కానీ పిన్నీసులనేవి మనకు రెగ్యులర్‌గా యూజ్ అవుతూ ఉంటాయి కాబట్టి, వీటిని మనం ఎక్కడ పడితే అక్కడ పడేసామనుకోండి, తుప్పు పట్టేసి మనం పెట్టుకునేటప్పుడు కూడా ఆ తుప్పు బట్టలకు పెట్టేసి కన్నాలు పెద్దగా పడిపోయి, బట్టల పోగులనేవి లాగేస్తూ ఉంటాయండి. అసలు సేఫ్టీ పిన్ అనేవి మనకి చాలా యూజెస్ ఉంటాయి కాబట్టి, వీటిని ఎన్ని సంవత్సరాలైనా పాడైపోకుండా కొత్త వాటిలాగే ఉండాలి అనుకున్నట్లయితే సింపుల్‌గా ఇటువంటి ఒక చిన్న ఏదైనా కూడా మనకి జ్యువెలరీ బాక్సెస్ ఇంట్లో ఉంటాయి కదా! అందులో జస్ట్ కొంచెం పౌడర్ వేసుకొని ఇలా ఇటు అటు షేక్ చేసామంటే తుప్పు అనేది పట్టకుండా సేఫ్టీ పిన్స్ అనేవి చాలా సేఫ్‌గా ఎన్ని సంవత్సరాలైనా అలానే ఉంటాయి. రెగ్యులర్ యూజెసే కాబట్టి ఒకసారి ట్రై చేయండి. ఇంక నెక్స్ట్ ఐడియా అనేది తెలుసుకుందాం. జనరల్‌గా మనం ఫ్రిడ్జ్‌లోన ప్రతీదీ స్టోర్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి, మనకి ఒక్కొక్కసారి డోర్ ఓపెన్ చేసేసరికి కొంచెం బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేసి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదండీ! సో, ఇలా బ్యాడ్ స్మెల్ వచ్చిన ప్రతిసారి కూడా మనం ఫ్రిడ్జ్‌ని అయితే క్లీన్ చేయలేము. ఇలా క్లీన్ చేసే పనే లేకుండా మనకి ఫ్రిడ్జ్‌లో నుంచి ఎటువంటి దుర్వాసన అనేది రాకుండా ఉండాలంటే సింపుల్‌గా చిన్న ట్రిక్‌ని ట్రై చేయండి. బాక్టీరియా కూడా ఎటువంటిది ఫార్మ్ అవ్వదండి. సో, దీనికోసం ఒక నిమ్మ చెక్కని తీసుకోండి. మీరు 1 కావాలంటే 1, 2 కావాలంటే 2 ఎన్నిటినైనా తీసుకోవచ్చు. సో, అది మీ ఆప్షనల్. ఆ తర్వాత ఇందు మీద కొంచెం అంటే కొంచెం బేకింగ్ సోడాని వేసేసుకొని, నిమ్మకాయ మీద ఇలా మొత్తం కూడా అప్లై చేసేసుకొని, దీన్ని తీసుకొని వెళ్లి మీరు ఫ్రిడ్జ్‌లో ఇలా స్మెల్ వస్తుందనుకునేటప్పుడు చక్కగా నైట్ టైమ్ పెట్టేసి కావాలంటే ఈ నిమ్మకాయని మీరు మార్నింగ్ తీసి చూడండి. బేకింగ్ సోడా అనేది ఫ్రిడ్జ్‌లో ఉండే దుర్వాసన మొత్తం కూడా అబ్జర్వ్ చేసేసుకొని నిమ్మకాయ వల్ల మనకి మంచి ఫ్రెష్‌నెస్ స్మెల్ అనేది వస్తుంది. మీరు కావాలంటే వారానికి ఒకసారి దీన్ని పెట్టి వదిలేసి వారానికి ఒకసారి చేంజ్ చేసుకుంటే ఫ్రిడ్జ్ నుంచి ఎటువంటి దుర్వాసన రాదు. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంక నెక్స్ట్ ఐడియా అనేది తెలుసుకుందాం. జనరల్‌గా ఇటువంటి టేప్స్ అనేవి మనము దేనికో ఒక దానికి రెగ్యులర్‌గా వాడుతూనే ఉంటాం. చాలా ఇంపార్టెంటేనండి ఇవి కూడా మనకి ఇంట్లోన. కానీ ఇవి జస్ట్ మనం ఇలా వాడేసి తెంపి జస్ట్ చిన్నది కట్ చేసేసి ముక్క టేప్‌ని మనం ఇలా వదిలేసరికి కలిసిపోయి అసలు మనకి ఈ స్టార్టింగ్ ఎక్కడుందో తెలియక తికమక పడిపోయి ఇలా గోలుతో గోకుతున్నటప్పుడు కూడా గోళ్ళు కూడా ఇరుక్కుపోతూ ఉంటాయండి. ఇది చిన్న ప్రాబ్లమే అనుకుంటాం గానీ చాలా పెద్ద సమస్యే. సో, ఇలా మనకు కలిసిపోకుండా ఉండాలంటే సింపుల్‌గా టేప్‌ని పైనుంచి ఇలా మనకి అంటే స్టార్టింగ్ ఎక్కడుందో అక్కడ జస్ట్ కొంచెం అంటే కొంచెం పౌడర్ అనేది ఇలా ఓపెన్ చేసి వేసేసుకొని దాన్ని టేప్‌ని క్లోజ్ చేసేసామనుకోండి, పౌడర్ వేసిన ప్లేస్ అనేది క్లియర్‌గా మనకి కనిపిస్తుంది. అలాగే టేపు నెక్స్ట్ టైమ్ వాడేటప్పుడు కూడా కలిసిపోకుండా చాలా ఈజీగా ఐడెంటిఫై చేయడానికి కూడా యూజ్ అవుతుంది. మీరు కావాలంటే ఇలా స్టిక్‌ని కూడా మధ్యలో పెట్టుకోవచ్చు. రెండిట్లో ఏదైనా మీ ఆప్షనల్. ఇంకా నెక్స్ట్ ఇప్పుడైతే తెలుసుకుందాం. జనరల్‌గా మన ఇంట్లోన మనం రెగ్యులర్‌గా అన్నిటిని క్లీన్ చేస్తూనే ఉంటాం కానీ, ముఖ్యంగా ఇంట్లోనే ఉండే డోర్లు గానీ, కొన్ని కొన్ని ఐటెమ్స్ అనేవి ఇలా డస్ట్ పట్టేసి, లుక్ షైనింగ్ అనేది తగ్గిపోయి చాలా డల్లిష్‌గా ఉంటుంది కదండీ! ముఖ్యంగా డోర్లు అంటే వుడెన్ ఐటెమ్స్ అనేవి మనకి చెదలు పట్టకుండా, చీమలు పట్టకుండా, మంచి షైనింగ్ లుక్ వచ్చేటట్టు కూడా ఉండాలంటే సింపుల్‌గా ఇలా ట్రై చేయండి. ముఖ్యంగా మన గడలు కూడా మాటి మాటికి చేతులతో టచ్ చేస్తూ ఉంటాం కాబట్టి తుప్పు, పిలుములాంటివి గట్టా పట్టేసి టైట్‌గా పెట్టేస్తూ ఉంటాయండి. ఇన్ని సమస్యలనేవి ఈ ఒక్క చిట్కాతోటే మనకు దూరమైపోతాయి. దీనికోసం వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక బౌల్ తీసుకొని వెడల్పుగా ఉన్నది. ఇందులో కొంచెం అంటే కొంచెం కోకోనట్ ఆయిలు, అలాగే మంచి స్మెల్ రావడం కోసం నేను ఇందులో కొంచెం సాఫ్ట్ టచ్‌ను కూడా వేశానండి. ఆ తర్వాత వెనిగర్‌ని 2 స్పూన్ల వరకు కూడా వేశాను. వెనిగర్ వల్ల మనకు బాక్టీరియా అనేది పోయి డోర్ల మీద ఉండే ఈ పుచ్చు అంటారు కదండీ! సో, మనకి చెదల వల్ల ఇవి పట్టేస్తూ ఉంటాయి, పుచ్చు పట్టేస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా పోతాయన్నమాట. ఆ తర్వాత ఇందులో కొంచెం నేను విమ్ లిక్విడ్‌ని వేసుకొని మరి కొంచెం వాటర్‌ని యాడ్ చేసుకొని ఇలా మీరు 15 రోజులకు ఒక్కసారి గానీ, లేదంటే నెల రోజులకు ఒక్కసారి గానియండి వాటర్‌ని తయారు చేసుకొని ఇందులో జస్ట్ చిన్న ఒక క్లాత్ అనేది ముంచేసుకొని మీ ఇంట్లోనే ఉండే డోర్లు, కిటికీలు, మంచాలు, దివానా కట్లు, మిషన్స్ వీటన్నిటిని ఇలా ఈజీగా క్లీన్ చేయడం వల్ల కొత్త దానిలాగా మంచి షైనింగ్ వచ్చి మెరిసిపోతాయండి.
మీ డోర్లు ఎన్ని సంవత్సరాలైనా కూడా గడలు చెదలు పట్టకుండా, అంటే మనకు తుప్పు పట్టకుండా, మనకి డోర్లు పుచ్చులాంటివి గట్టా పట్టకుండా ఇంట్లోనే ఉండే కబోర్డ్‌లు గానీ, వుడెన్ ఐటెమ్స్ అన్నిటిని కూడా ఇలా మనం పట్టుకునే హ్యాంగర్‌తో పాటు కూడా ఈజీగా క్లీన్ చేశామంటే, ఇంట్లో ఇటువంటి కబోర్డ్స్ చాలా కొత్త వాటిలో షైనింగ్ పెట్టినట్టు చాలా నీట్‌గా మెరిసిపోతాయండి. డోర్ అయితే ఒకసారి చూసారు కదా! ఎంత శుభ్రంగా ఉందో, మనకి షైనింగ్ పెట్టినట్టు ఉంటుంది. గడలు కూడా మనకి తుప్పు పట్టవు, గడలు కూడా పట్టేయడం లాంటివి జరగవండి. ఇలా మన ఇంట్లోనే ఉండే కిటికీలు ఇవన్నిటిని కూడా ముఖ్యంగా ఇలా రెగ్యులర్‌గా వాడే మిషన్ కూడా మనకు కొంచెం షైనింగ్ అనేది తగ్గిపోయి మురికనేది పట్టేస్తుంది కదా! ఇవి కూడా మనకి ఎప్పుడూ కొత్తదానిలా ఉండాలంటే సింపుల్‌గా ఇలా మనం వేసుకున్నామంటే మంచి స్మెల్ వస్తుంది. చెదలు పట్టవు. వస్తువులు కూడా కొత్త వాటిలాగా మెరిసిపోతాయి. దీనివల్ల మన టైం మనీ కూడా సేవ్ అవుతుందండి. ఒకసారి ట్రై చేయండి. ఇంట్లో వస్తువులు మీకే రిజల్ట్ తెలుస్తుంది. ఇంకా నెక్స్ట్ ఐడియా అనేది తెలుసుకుందాం. జనరల్‌గా మనలో చాలామంది ప్రాబ్లమ్ ఫేస్ చేసి ఉంటారు. ఎప్పుడైనా అవుట్‌డోర్‌లో బయటకి వెళ్ళేటప్పుడు గానీ, లేదంటే ఇంట్లోనే ఏవైనా బాల్కనీలో గానీ, ఏవైనా క్లీన్ చేసుకునేటప్పుడు కందిరీగలు గానీ, నుసిపురుగులు లాంటివి గట్టా మనకి కరిచేయగానే వాటి ముళ్ళు అనేది మన స్కిన్‌లోనికి వెంటనే చొచ్చుకుపోయి, మనకి చిన్న రంధ్రంలాగా అయిపోయి బ్లడ్ అనేది వచ్చేస్తుందండి. ఆ ముళ్ళు ఉండడం వల్ల మనకి వాపు అనేది వచ్చేసి ఫీవర్ కూడా వచ్చేస్తుందండి. ఎంత శ్రమ పడకుండా అసలు భయం పడే పనే లేకుండా వాపు, నొప్పి రాకుండా ఆ ముళ్ళుని నిమిషాల్లోనే బయటకి తీసేయాలంటే సింపుల్‌గా ఇలా ట్రై చేయండి. నేను కూడా బాల్కనీ క్లీన్ చేసుకునేటప్పుడు డోర్ మ్యాట్‌లోనో ఎక్కడో తెలియదండి నాకు హనీ బీ అనేది గుచ్చుకుపోయింది. అంటే హనీ బీ అనేది కరిచే వెంటనే ముళ్ళు అనేది చేతిలో గుచ్చుకుపోయింది. నేను అప్పుడు ఇలా సింపుల్‌గా చేశానండి. వీడియోలో చూపిస్తున్న విధంగా మీకు క్లియర్‌గా అర్థం అవ్వడం కోసం నేనిక్కడైతే ఒక మార్కర్‌తో మార్క్ చేశాను చూసారు కదా! అంటే మనకి ఎక్కడైతే ఈ కందిరీగలు గాని, నుసిపురుగులు గాని కరుస్తాయో ఆ ప్లేస్‌లో ఇటువంటి టేప్ అనేది పెట్టుకొని గట్టిగా లాగేసామనుకోండి ముళ్ళుంటే లోన చక్కగా వచ్చేస్తుందండి. ఆ తర్వాత ముల్లు గుచ్చిన ప్లేస్‌లో మనకి ఇన్ఫెక్షన్స్ అనేవి అవ్వకుండా, వాపు, నొప్పి ఇవన్నీ రాకుండా ఉండాలి అనుకున్నట్లయితే సింపుల్‌గా ఇలా కొంచెము వాటర్‌లో ఉప్పును వేసేసుకొని ఎక్కడైతే మనకి హనీ బీ లాంటివి గట్టా కరిచి వాపొచ్చిందో ఆ ప్లేస్‌లో ఇలా శుభ్రం చేయడం వల్ల వాపు, నొప్పి, ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ కూడా రాకుండా చాలా శుభ్రంగా ఉంటాయండి. ఉప్పు నీటి వల్ల మనకి ఇన్ఫెక్షన్స్ అనేవి రాకుండా అంటే మనకి కరిచిన ఏరియా అనేది ఎఫెక్ట్ అవ్వకుండా అంత బాగా పనిచేస్తాయన్నమాట. ఖచ్చితంగా మనకి అప్పుడప్పుడు పిల్లలకు కూడా కరిచేటప్పుడు కూడా పిల్లలు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి భయపడకుండా చక్కగా ఈ చిన్న చిట్కాని ట్రై చేయండి. చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇంక నెక్స్ట్ ఐడియా అనేది తెలుసుకుందాం. ప్రతిరోజు మనము కూరల్లోన పచ్చిమిర్చి వాడుతూనే ఉంటాం కదండీ! ఒక్కొక్కసారి ఎక్కువ వంట చేయాల్సి వచ్చేటప్పుడు, ఎక్కువ పచ్చిమిర్చి కొయ్యాల్సి వచ్చేటప్పుడు జస్ట్ మనం ఒక్క పచ్చిమిర్చి కట్ చేసేసరికే ఈ ఘాటు అంతా కూడా మన చేతుల మీదకి అంటికిపోయి ఎంత సబ్బుతో క్లీన్ చేసినా కూడా అస్సలు వదలదండి. చేతులు మంట కూడా వచ్చేస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఈ వేసవిలో ఇంకా ఇబ్బంది పడిపోతుంటాము. మనము మర్చిపోయి ముక్కులోనో, నోట్లోనో పెట్టేసామనుకోండి ఈ మంట ఇంకా ఎక్కువ దారుణంగా అయిపోతుంది. ఇంత శ్రమ పడకుండా, ఎవరి సహాయం లేకుండా, మంట రాకుండా, కత్తి లేకుండా ఎన్ని పచ్చిమిర్చినైనా ఇలా ఈజీగా మనం కట్ చేసేయొచ్చండి. దీనికోసం ఇటువంటి ఫోర్క్ స్పూన్ ఒకటి తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా మూడిటిని గాని, రెండిటిని గాని ఇలా మనం పచ్చిమిర్చిని పెట్టేసుకొని హ్యాపీగా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కత్తెరతోటి ఎన్నిటినైనా మనకు నచ్చిన సైజులో కట్ చేసుకొని హ్యాపీగా స్టోర్ చేసుకోవచ్చు. లేదంటే ఆ పూటకు కూడా వాడుకోవచ్చండి. దీనివల్ల మనకేంటంటే ఘాటు అనేది చేతులకు అంటుకోదు. అలాగే కత్తితో పని లేకుండా ఈజీగా మనము ఇలా పచ్చిమిర్చిని కట్ చేసేయొచ్చు. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంక నెక్స్ట్ ఐడియా అనేది తెలుసుకుందాము. తడిగుడ్డ పెట్టి ఇంటిని ఎంత శుభ్రం చేసుకున్నా గచ్చులనేవి తెల్లగా రాకపోవడమే కాకుండా ఇంట్లోని బ్యాడ్ స్మెల్, ఈగలు, దోమలనేవి ఎగురుతూ ఉంటాయి కదా! మనం జస్ట్ వారానికి 1, 2 సార్లు తడిగుడ్డ పెట్టినా మన ఇల్లంతా మంచి సువాసన భరితంగా గచ్చులు వైట్‌గా ఇంట్లోకి ఈగలు, దోమలు, పురుగులు రాకుండా ఉండాలంటే సింపుల్‌గా చేంజింగ్ చేయండి. మనం తడిగుడ్డ పెట్టే వాటర్‌లో జస్ట్ కొంచెం అంటే కొంచెము రాళ్ళ ఉప్పు, చిటికెడు పసుపు వేసుకొని మీరు కావాలంటే మీరు తడిగుడ్డ పెట్టడానికి లైజాల్స్ గానీ, లేదంటే నార్మల్‌గా మీరు డెటాల్ లాంటివి గట్టా వాడుతూ ఉంటారు కదా! దాన్ని యాడ్ చేసుకోండి కావాలంటే. ఆ తర్వాత మనం తడిగుడ్డ పెట్టేటప్పుడు మంచి స్మెల్ రావాలి ఇల్లు 24 అవర్స్ అనుకున్నట్లయితే జస్ట్ నేను ఇందులో సాఫ్ట్ టచ్‌ని వేస్తున్నానండి. మీరు కావాలంటే కంఫర్ట్ లిక్విడ్ లాంటివి గట్టా వేసుకోవచ్చు. తరువాత మనం ఇలా ఉప్పు అనేది పూర్తిగా కరిగిన తర్వాత జనరల్‌గా మనం తడిగుడ్డ అనేది ఎలా అయితే పెడతామో అదే విధంగా తడిగుడ్డ పెట్టడం వల్ల ముఖ్యంగా ఈ వేసవి కాలంలోన మనకి ఇంట్లో ఈగలు ఎక్కడ చూసినా ఎగురుతూ ఉంటాయండి. ఈ ఉప్పు, పసుపు, వాటర్ వల్ల మనకి గచ్చుల మీద ఉండే బాక్టీరియా అనేది పోతుంది. ఈగలు, దోమలు, పురుగులనేవి రావండి. అలాగే గచ్చులు కూడా చాలా మంచి స్మెల్ వస్తాయండి. అలాగే ముఖ్యంగా ఇంట్లో ఉండే దిష్టి దోషాలు పోతాయి. నెగెటివ్ ఎనర్జీ అనేది రిమూవ్ అయిపోతుందని మన పెద్దవారు చెప్తూ ఉంటారండి. ఎందువల్లంటే మనం వేసే సాల్ట్‌కి అలాగే మనం వేసే పసుపుకి అంత పవర్‌ఫుల్‌గా రెమెడీ అనేది పనిచేస్తుంది కాబట్టి ఈసారి తడిగుడ్డ పెట్టేటప్పుడు అవి ఇవి కాకుండా సింపుల్‌గా కొంచెం పసుపు అలాగే రాళ్ళ ఉప్పు వేసేసుకొని
ఇలా తడిగుడ్డ పెట్టి చూడండి. కిందన ఉండే మరకలు మచ్చలు పోయి బ్యాక్టీరియా లాంటిది ఏమీ ఉండదు. ఈగలు దోమలు కూడా రావు. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ ఐడియా అనేది తెలుసుకుందాం. జనరల్‌గా ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారనుకోండి, తరచు కూడా దగ్గు, జలుబు అనేవి వచ్చేస్తూ ఉంటాయి కదండీ! అలాగే మనలో చాలామంది పెద్దవరకు కూడా థ్రోట్ ఇన్ఫెక్షన్స్ అనేవి వచ్చేస్తూ ఉంటాయి. ముఖ్యంగా కొండనాలిక అనేది చాలామందికి వేడి వల్ల వచ్చేస్తూ ఉంటుందండి. అసలు ఈ కొండనాలిక వచ్చిందంటే దీనికి అసలు రెమెడీసే ఉండవండి. కానీ ఈ రెమెడీ మాత్రం 100% మనకు పనిచేస్తుంది. ఒక్కొక్కసారి ఎన్ని మెడిసిన్స్ వాడినా కూడా తగ్గదు ఈ కొండనాలుక. ఎందువల్లంటే ఇన్ఫెక్షన్స్ అనేవి వచ్చేయడం వల్ల మనకి ఈ కొండనాలిక అనేది వచ్చేస్తూ ఉంటుంది. సో, ఇలాంటి థ్రోట్ ఇన్ఫెక్షన్స్, దగ్గు, జలుబు ఇవన్నీ తగ్గాలంటే సింపుల్‌గా చిన్న రెమెడీని ట్రై చేయండి. జస్ట్ చిన్న అల్లం ముక్కని తీసేసుకొని దాన్ని రసాన్ని సెపరేట్ చేసుకోవాలి కాబట్టి, ఇలా మనం కొంచెం వాటర్ వేసుకొని అల్లాన్ని ఈ విధంగా దంచేసుకున్నామనుకోండి, మనకి అల్లం రసం అనేది సెపరేట్ అయిపోతుంది. పెద్దవారు అనుకోండి 1, 2 స్పూన్లు తీసుకోండి. ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. చిన్నపిల్లలు అనుకోండి ఒక అర టీ స్పూన్ తీసుకుంటే సరిపోతుంది. పిల్లలకి కూడా దగ్గు, జలుబు అనేవి తగ్గుతాయి. అలాగే అజీర్ణ సమస్యలు అనేవి కూడా తగ్గితే బాడీలో ఇమ్యూనిటీ పెరుగుతుంది. దీన్ని మీరు చక్కగా కొంచెం తేనె యాడ్ చేసేసుకొని పరగడుపున గానీ, లేదంటే పిల్లలు కొనుక్కోండి ఉదయం, సాయంకాలం చక్కగా తాగిపిచ్చండి. దగ్గు, జలుబు, థ్రోట్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ కూడా తగ్గి అజీర్ణ సమస్యలు, గ్యాస్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయండి. ముఖ్యంగా ఎవరైతే ఈ కొండ నాలికలతో ఇబ్బంది పడుతున్నారో కొండ నాలిక కూడా మనకి 4, 5 రోజుల్లోనే చక్కగా తగ్గిపోతుంది. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ ఐడియా అనేది తెలుసుకుందాం. మనలో చాలామంది ఇంట్లోనో ఒక్కరికైనా కూడా గురక పెట్టే అలవాటైతుంటుంది కదా! ఈ గురక పెట్టడం వల్ల వాళ్ళతో పాటు పక్కనుండే వాళ్ళు కూడా ఇబ్బంది పడిపోతూ ఉంటారండి. దీనికి కూడా కొంతమంది మెడిసిన్స్ వాడుతూ ఉంటారు. ఎటువంటి మెడిసిన్స్ అనేవి వాడకుండా గురక తగ్గాలంటే సింపుల్‌గా చిన్న హోమ్ రెమెడీని ట్రై చేయండి. జస్ట్ ఒక 3, 4 యాలకులనేవి తీసేసుకొని సో, కచ్చాపిచ్చాగా దంచేసుకొని దీన్ని ఒక బౌల్‌లో వేసుకొని ఒక గ్లాసుడు వాటర్ పోసేసుకొని దీన్ని చక్కగా స్టవ్ మీద పెట్టుకొని బాగా మరగనివ్వండి. మనకి యాలకుల వల్ల కూడా మంచి హెల్త్ ప్రాఫిట్స్ అనేవి ఉంటాయండి. హెల్త్‌కి కూడా చాలా మంచిదన్నమాట. అజీర్ణ సమస్యలనేవి తగ్గుతాయండి. దీనివల్ల నోటి దుర్వాసన కూడా తగ్గుతుంది. ఇలా మరిగించిన వాటర్‌ని చక్కగా మీరు ఒక గ్లాసులో వేసుకొని గోరువెచ్చగా ఉండేటప్పుడు పడుకునే ముందు గనక రెగ్యులర్‌గా ఒక గ్లాస్ తాగినట్టయితే ఎంత భయంకరమైన గురక అయినా కూడా చాలా చక్కగా తగ్గిపోతుంది. చాలా మంచి బెనిఫిట్స్ కూడా ఉంటాయండి. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ ఐడియా అనేది తెలుసుకుందాం. మనకు అప్పుడప్పుడు ఇలా జరుగుతూనే ఉంటాయి కదండీ! మనం వేసుకున్న ఫ్యాంట్‌లకు గానీ, లేదంటే చిన్న పిల్లల ఫ్యాంట్‌లకి అయినా కొన్ని బట్టలకి ఈ విధంగా ఎలా హోల్స్ పడతాయో తెలీదు. చిన్న చిన్నగా మనకి రంధ్రాలనేవి పడిపోయి అలానే వాటిని పడేయలేము, అలానే యూజ్ చేయలేము. ఇలా మన చిన్న పిల్లలు కొనుక్కోండి నార్మల్‌గా వేసేయొచ్చు కాబట్టి ఎటువంటి స్టిచ్చింగ్ అనేది అవసరం లేకుండా ఇటువంటి చిన్న చిన్న కన్నాలు పడ్డాయనుకోండి వాటిని ఎలా కవర్ చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇటువంటి టేప్స్ అనేవి మనకి కొంతమంది టైలర్స్ దగ్గర కూడా టేప్స్ ఉంటాయండి బట్టలకి యూజ్ అయ్యేవి. నా దగ్గర ఇటువంటి కాటన్ టేపేనండి ఇది. జస్ట్ ఎక్కడైతే హోల్ పడిందో అటువైపు రివర్స్ చేసేసుకొని నేను జస్ట్ చిన్న టేప్‌ని అతికించేసాను. ఇది మనము వాష్ చేసినా కూడా పోదండి. అప్పుడప్పుడు దీన్ని కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. పిల్లలకే కాబట్టి మనం ఈజీగా వాడుకోవచ్చు. ఆ కన్నం నుంచి మనకి ఏంటంటే కనిపించకపోవడం లాంటిది గట్టా జరుగుతుంది కాబట్టి హ్యాపీగా ఇలా మనకి క్లాత్ పాడవలే చూసారు కదా! ఫ్యాంట్ చక్కగా ఉంది కాబట్టి చక్కగా రీయూజ్ చేసుకోవచ్చండి. ఇలా మనం పడేసే వాటిలతో కూడాను మనం చక్కగా రీయూజ్ చేసుకొని మన టైంతో పాటు మనీని కూడా సేవ్ చేసుకోవచ్చు. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంక నెక్స్ట్ ఐడియా అనేది తెలుసుకుందాం. మనకి జనరల్‌గా స్టిచ్చింగ్ చేసేవాళ్ళు ఉన్నారనుకోండి ఎక్కువగా ఇంట్లో ఇటువంటి కత్తెరలనేవి వాడుతూ ఉంటారండి. ఇవి కొంచెం తుప్పు అనేది పట్టేసి చాలా త్వరగా షార్ప్‌నెస్ అనేది అంటే జార్ అనేది పోయి పాడైపోతుంటుందండి. జనరల్‌గా చెప్పాలంటే ఇటువంటి కత్తుర్లనేవి చాలా కాస్ట్ ఎక్కువ ఉంటాయి కాబట్టి క్లాత్ కట్ చేసేటప్పుడు కూడాను మనకి సరిగ్గా తెగకపోతే చాలా ఇబ్బంది పడాలి కాబట్టి వీటిని ఇంట్లోనే ఈజీగా ఎటువంటి షాన్ పెట్టకుండా మనమే ఎలా షార్ప్ చేసుకోవాలో చూద్దామండి. వీడియోలో చూపిస్తున్న విధంగా జనరల్‌గా మనకి ఇటువంటి సిల్వర్ ఫాయిల్ అనేది ఇంట్లో ఉంటుంది కదా! ఇది చాలా హార్డ్‌గా ఉంటుందండి. ఇటువంటి మనం షార్ప్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. జస్ట్ చిన్న పీస్‌ని కట్ చేసేసుకొని సిల్వర్ ఫాయిల్‌ని ఇలా బాల్‌లా తయారు చేసుకొని ముందు మనకి ఎక్కడెక్కడైతే తుప్పు ఉందో దానిపైన కొంచెం గట్టిగా రుద్దండి. ఆ తర్వాత మనం షార్ప్ చేసుకోవాల్సిన ప్లేస్‌లో కూడా కొంచెం రుద్దేశామనుకోండి తుప్పు, మచ్చలు ఇవన్నీ కూడా పోతాయి. అలాగే మనం దీన్ని మరి కొంచెం కట్ చేసేసుకొని చక్కగా మనం నార్మల్‌గా బట్టలు ఎలా అయితే కట్ చేస్తామో అదే విధంగా కత్తెరతో కూడా కట్ చేసామనుకోండి మధ్యలో కూడా మనకి షార్ప్‌నెస్ పెరుగుతుందనమాట. చాలా బాగా యూజ్ అవుతుందండి. అలాగే ఫ్రెండ్స్ ఇంకో చిన్న రిక్వెస్ట్ ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్ఫుల్ టిప్స్‌ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. చూసారు కదా!
ఈసారి కత్తెర అనేది మీరు క్లీన్ చేయాలనుకునేటప్పుడు సింపుల్‌గా చిన్న ట్రిక్‌ని ట్రై చేయండి. మీకే రిజల్ట్ అనేది తెలుస్తుంది. ఇంకా నెక్స్ట్ ఐడియా అనేది మనం తెలుసుకుందాము. ప్రతిరోజు ఇంట్లోన ఇటువంటి వెజిటబుల్ బోర్డ్ మీద అంటే మనం ఇటువంటి వుడ్ మీద గట్టను ఎక్కువగా వెజిటబుల్స్ అని కట్ చేస్తూ ఉంటాము. ప్రతిరోజు చాలా ఎక్కువ వాడుకుంటుంది కదా! కొంతమంది కడిగేస్తూ ఉంటారు వాటర్‌తో నార్మల్‌గా. లేదంటే కొంతమంది పక్కన పెట్టేస్తూ ఉంటారండి. మనం కంటికి కనిపించదు గానీ చాలా వరకు మనం వెజిటబుల్స్ కట్ చేసేటప్పుడు ఆ జిగురు ఇదంతా కూడా ఈ బోర్డ్ మీద ఉండిపోతుంది కాబట్టి ఈజీగా క్లీన్ చేసుకోవాలనుకున్నట్లయితే జస్ట్ మీరు రోజు తప్పించి రోజు గానీ, లేదంటే వారానికి 1, 2 సార్లైనా కొంచెము ఇటువంటి మనం వెజిటబుల్ బోర్డ్ మీద కొంచెం అంటే కొంచెం సాల్ట్ జల్లేసుకొని ఒక నిమ్మ చెక్కతోటి అది కుళ్ళిపోయిన నిమ్మకాయ, వాడిపోయిన నిమ్మకాయనైనా పర్వాలేదండి. జస్ట్ ఇలా కట్ చేసుకొని నీట్‌గా మనం క్లీన్ చేసుకున్నామంటే మూల మూలలో ఉండిపోయిన జంగు, మురికి ఇదంతా కూడా చాలా చాలా ఈజీగా అయితే మనకి వచ్చేస్తుందండి. మనకి ఇటువంటి వుడ్డు కూడా త్వరగా పాడైపోకుండా ఉంటుంది. నీట్‌గా ఒకసారి క్లీన్ చేసి మీకు చూపిస్తున్నాను చూడండి. కంటికి కనిపించగానే మనకి చాలా మురుకుంటుంది. దీన్నే మళ్ళీ మనం రిటర్న్ వాడామంటే ఇదంతా మన కడుపులోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఖచ్చితంగా వారానికి 1, 2 సార్లైనా ఇలా క్లీన్ చేసుకొని నీట్‌గా వాష్ చేసి ఎండలో పెట్టేసామనుకోండి ఇటువంటి కటింగ్ బోర్డ్స్ అనేవి అస్సలు పాడైపోకుండా ఎన్ని సంవత్సరాలైనా నీట్‌గా ఉంటాయి. ఒకసారి చూసారు కదా ఎంత శుభ్రంగా ఉందో. బ్యాడ్ స్మెల్ కూడా దీనివల్ల రాదు. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ ఐడియా అనేది తెలుసుకుందాం. జనరల్‌గా మనము ప్రతిరోజు ఇంట్లోనే వెజిటబుల్ కట్ చేసుకొని నైఫ్స్ అనేవి జారు తగ్గిపోతుంటాయి కదా! కొంతమంది బయట సానపెట్టేస్తూ ఉంటారండి. దీనికోసం డబ్బులు ఖర్చు పెట్టి మార్కెట్‌కి వెళ్లి సానపెట్టించుకునే పనే లేకుండా వెజిటబుల్‌ని ఈజీగా ఎలా సానపెట్టుకోవాలో చూద్దామండి. ఎప్పుడైనా మనం కత్తులు అనేవి అంటే ఇటువంటి నైఫ్స్ అనేవి జారు పెట్టుకుంచుకోవాలంటే సాల్ట్ చాలా పనిచేస్తుందండి. సాల్ట్‌తో వీడియోలో చూపిస్తున్న విధంగా జస్ట్ చిటికెడ తీసేసుకొని ముందు వైపు అంటే మనకి ఎక్కడైతే జారు తగ్గిందో ఆ ప్లేస్‌లో కొంచెం పెట్టి ఇలా రుద్దండి. ఒకవేళ మీకు షార్ప్‌నెస్ పెరిగితే చెయ్యి కోసుకుపోతుందని భయపడ్డారనుకోండి, ఇలా మీరు కొంచెము ఒక టిష్యూ పేపర్‌లో గానీ, క్లాత్‌లో గానిన్ని కొంచెం అంటే కొంచెం సాల్ట్ వేసుకొని ఇలా పామినా కూడాను మీకు షార్ప్‌నెస్ అనేవి పెరిగిపోతాయండి. దీనికోసం మనం మార్కెట్‌కి వెళ్లి మాటికి సానపెట్టించుకొని నైఫ్స్‌కి ఇలా జారు పెట్టించుకునే పనే లేకుండా చాలా చాలా ఈజీగా మనం ఇంట్లోనే ఇలా ఈజీగా అయితే సానపెట్టుకొని చక్కగా షార్ప్‌నెస్ చేసుకోవచ్చు నైఫ్స్ అన్నిటిని యూజ్ అవుతుంది. అంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియో అనేది తెలుసుకుందాము. మనలో చాలామంది టైం లేక, ఉతుక్కోలేక రెగ్యులర్‌గా వాషింగ్ మిషన్‌లోని బట్టలు వేసేస్తూ ఉంటారు కదండీ! ఈ రోజుల్లో అసలు చేత్తో ఉతికే వాళ్ళకంటే వాషింగ్ మిషన్‌లో రెగ్యులర్‌గా బట్టలు ఉతికే వాళ్ళే చాలా ఎక్కువండి. అలాంటప్పుడు మనం బెడ్‌షీట్లు గానీ, దుప్పట్లు, రగ్గులు, బొంతలు, పిల్లలు వైట్ యూనిఫార్మ్ లాంటివి గట్టా ఉతకాలనుకునేటప్పుడు చేత్తో ఉతికిన దానికంటే కూడా వాషింగ్ మిషన్‌లో మురికనేది పోదు. కలర్ అనేది ఒకదానికొకటి అతుక్కొని బట్టలనేవి చాలా త్వరగా పాడైపోయి, పీకిపోయినట్టు అయిపోతూ ఉంటాయండి. ఇలా బట్టలనేవి పాడైపోకుండా చేత్తోనే ఉతికినట్టు మురికి, మరకలు, స్మెల్ అంతా కూడా పోయి బట్టలనేవి కలర్స్ ఒకదానికొకటి అతుక్కోకుండా బట్టలు కూడా మన్నిక రావాలంటే సింపుల్‌గా ఈ చిన్న ట్రిక్‌ని ట్రై చేయండి. బట్టల మీద ఉండే స్ట్రెయిన్ మరకలు అంటే పసుపు మరకలు, మురికి మరకలు ఇవన్నీ కూడా పోయి బట్టలనేవి స్ట్రాంగ్‌గా ఏంటంటే మనకి పోగులు ఇవన్నీ కూడా ఊడిపోకుండా బట్టలను శుభ్రంగా ఉంచడానికి బేకింగ్ సోడా అనేది చాలా యూజ్ అవుతుందండి. మీరు తీసుకునే సర్ఫ్‌లో గానీ, లేదంటే వాషింగ్ మిషన్ మనం ఏదైతే లిక్విడ్ లాంటివి గట్టా వాడుతాం కదా! అందులోనైనా మీరు డైరెక్ట్‌గా ఒకేసారి మిక్స్ చేసుకోవచ్చు. నేను జస్ట్ పావు టీ స్పూన్ వరకు మాత్రమే ఇందులో బేకింగ్ సోడా వేస్తున్నానండి. ఎందువల్లంటే ఇవి రెగ్యులర్ బట్టలు కాబట్టి. ఆ తరువాత బట్టలు వేసేసిన తర్వాత మనకి కలర్స్ వదులుతాయో, వదలవో ఒక్కోసారి మనకి తెలియదు కదా! అలాంటప్పుడు బట్టలు మీద ఉండే మురుకు పోయి బట్టలనేవి ఒకదానికొకటి కలర్ అతుక్కోకుండా ఉండాలంటే జస్ట్ మీరు ఒక టీ స్పూను లేదంటే ఒక అర టీ స్పూన్ వరకు కూడా సాల్ట్‌ను కూడా ఇందులో సర్ఫ్‌లో నేను యాడ్ చేసేస్తున్నాను. మీరు లిక్విడ్ డైరెక్ట్‌గా అప్లై చేసేసుకొని జనరల్‌గా మీరు బట్టలనేవి ఎలా ఉతుకుతారో అలానే మీరు చక్కగా ఉతికేసుకున్నారనుకోండి బట్టలు ఒకదానికొకటి మురుకనేది అంటుకోకుండా కలర్స్ అంటివి పోకుండా బొంతలు, రగ్గులు ఇలాంటివి దుప్పట్లు ఇవన్నీ ఉతికినప్పుడు కొంచెం బేకింగ్ సోడా, సాల్ట్ కొంచెం ఎక్కువెయ్యండి. దీనివల్ల బట్టల పోగులనేవి ఊడిపోకుండా బట్టల మీద ఉండే మరకలు, మురికి ఇదంతా కూడా పోయి ఒకదానికొకటి కలర్ అతుక్కోకుండా చాలా చక్కగా బట్టలు ఉంటాయండి. ఎవరైతే వాషింగ్ మిషన్‌లోని బట్టలు ఉతుక్కుంటున్నామో, మురికి పోవటం లేదు, బట్టలు శుభ్రం రావటం లేదనుకుంటారు. జస్ట్ సింపుల్‌గా చిన్న ట్రిక్‌ని ట్రై చేయండి. మీకే తెలుస్తుంది. బట్టలు మురికన్నీ పోయి మీరు చేత్తో ఉతుక్కుంటే ఎలా అయితే ఉంటుందో అదే విధంగా బట్టలు చాలా చక్కగా మురుకు అనేవి వదులుతాయి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే టిప్స్ అన్నీ మీకు యూజ్ అయ్యాయని అనుకుంటున్నాను. టిప్స్ గనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్.